ఇది ఎవరికి దమ్కి, ఎవరు బావిలో కప్పల్లా బతుకుతున్నారు, ఏంటి ఆయన ఉద్దేశం? అంటే మీకు ఆయన ఎప్పుడు చూసినా కూడా మీకు ఎక్కువ పుస్తకాలు చదివిన వాళ్ళతో పెద్ద సమస్య ఒకటి ఉంటుంది. ఎక్కువ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళతో ఏదేదో మాట్లాడేస్తారు. ఇప్పుడు నాగేశ్వర్ గారు ఏయో మాట్లాడేస్తాడు. ఆయన అభిప్రాయం వస్తుంది. ఈలో ఒక కమ్యూనిస్ట్ ఉన్నాడు కాబట్టి కాక్రోచ్ అనేది ఈయనకి ఇష్టమైంది. అదే సందర్భంలో మళ్ళీ చలిచేమలు కూడా మాట్లాడాడు. అవును, చలిచేమలు అంటే ఇప్పుడు మోడీ పామా, వీళ్ళు చలిచేమల, అర్థం కాలేదు. అక్కడ కన్ఫ్యూజన్ అనేది అదే. ఈయన విపరీతంగా మాట్లాడి చంద్రబాబు నాయుడు అర్థం కాకుండా మాట్లాడతాడు. ఆయన బాబు గారు ఆయన మాట్లాడే దాంట్లో అర్థమవుతుంది. అదేంటంటే కళ్ళెదురుగుండా కనబడుతున్నా సరే సూపర్ 6 గ్యారంటీ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది, సూపర్ హిట్ అయిపోయింది, దబాయించేస్తాడు ఆయన. ఈయన దబాయించలేడు, మొహమాటస్తుడు గబక్కన. దీన్ని ఈయన డైవర్షన్కి వెళ్ళిపోతాడు. సూటిగా మాట్లాడే దగ్గర ఇట్లాంటి చోట్ల మొహమాట పడతాడు. బేసిక్గా ఇక్కడ కాక్రోచ్ అనేటటువంటి అది పెట్టింది ఏంటంటే న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా పుట్టింది. అది మోడీకి వ్యతిరేకంగా అంటే న్యాయ వ్యవస్థ మోడీ ఒకటే అని బిల్డప్ చేయడానికి అది ఒక ఎకో సిస్టమ్ నడుస్తుంది. వీళ్ళందరూ ఎవడో కాదు, ఈయన కూడా ఆ ట్రాప్ లో పడ్డాడనడానికి సాక్షి ఇది. ఓ పక్కేమో జన్ ఆల్ఫా ఏం లేవు, ఓటర్ల భావోద్వేగాలను వాడుకోవడానికి ఆ పదాలు పెడతారు అని ఒక పక్కన అంటారు. కాక్రోచ్ చూసి నేను చాలా నేర్చుకోవాలని గుర్తు